అమ్మకి ఏమని చెప్పానంటే 15K ఫాలోవర్స్ వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా మాట్లాడాలమ్మా అని చెప్పిన. ఎందుకు ఈ రోజు మా ఏమన్నా మాట్లాడంటే మా అమ్మకి అనవసరంగా చెప్పే 50,000 మంది ఫాలోవర్స్ వచ్చినాక మాట్లాడమ్మా, మన ఇద్దరం ఒక వీడియో తీద్దామని. మా అమ్మ అదే పట్టుకున్నది. 50,000 మంది ఫాలోవర్స్ వచ్చినాక ఖచ్చితంగా మాట్లాడుతాను. ఆ రోజు మా అమ్మ నా వీడియోస్ కి అయితే ఒక బ్యాక్ బోన్ అనమాట. ప్రతి ఒక్క వీడియోకి నాకు సపోర్ట్ చేస్తుంది అనమాట. ప్రతిసారి వంట చేసినప్పుడల్లా వీడియో ఎత్తుకొని ఫోన్ చేసి మరీ చెప్తుంది నాకు. ఎందుకంటే మా అమ్మ ఎన్ని వంటలు చేసినా కూడా నేను ప్రతి ఒక్కసారి వీడియో తీను. ఎందుకంటే కోవిడ్ వాళ్ళు ఏమన్నా అంటారంటే మా అమ్మ నేను చూసుకుంటా నీకెందుకు ప్రతి ఒక్క వీడియో తీసుకొని చెప్పి. మా అమ్మ నాకు ఈ వీడియోస్ కు సపోర్ట్ చేయకపోతే నాకు అంత ఫాలోయింగ్ ఉండదు, నాకు ఇంత రీచ్ ఉండదు. ఈ రీచ్ రావడానికి కారణం మా అమ్మ. కోవిడ్ ఇంట్లో పని అంటారా, నేను మా అమ్మ చేసే 100% పనిలో కూడా 1% కూడా నేను చేయను. ఎందుకంటే మా అమ్మ కోవిడ్ ఇంట్లో అంత పని చేస్తుంది. ఎందుకంటే నేను చూస్తున్నా కాబట్టి వచ్చినప్పుడు. మా అమ్మ గత 22 సంవత్సరాల నుంచి కోవిడ్ లోనే పని చేస్తుంది. మా అమ్మ పని చేసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది మా అమ్మ చేసే పనిలో నేను 1% కూడా చేయలేనేమో, అంత కష్టం మా అమ్మ నా కోసమే చేస్తుందని నాకు ఇప్పుడు. నన్ను మా అమ్మ సంవత్సరం ఉన్నప్పుడు పిల్లోడప్పుడు నుంచి ఇంటికాడ వదిలేసి వచ్చేసింది. ఇప్పటికి నాకు 23 ఏళ్ళు మా అమ్మ ఈ గల్ఫ్ లోనే ఇంకా. ఆ వీడియోలు కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.